ఈరోజు డ్యూట్ యాప్‌లో మనం ఎలా పర్సన్‌ని యాడ్ చేయాలి, సేల్స్ పర్సన్ ఎలా యాడ్ చేయాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి, ఎలా సేల్ చేయాలి స్టవ్ అనేది ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ మనకిచ్చిన లింక్‌నైతే మనం ఓపెన్ చేద్దాము. డ్యూట్ యాప్ iocl.net చెప్పి అని. ఇది ఓపెన్ చేశాక మనకి ఇలా స్క్రీన్ వస్తుందండి. ఇక్కడైతే అడ్మిన్ అని ఉంది. ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయడానికి అయితే ఆప్షన్ లేదు. ఈ అడ్మిన్ ఉన్న దగ్గర మనం సేల్స్ పర్సన్ తీసుకోవాలండి. ఎందుకంటే మనం స్టవ్ సేల్ చేస్తున్నాం కాబట్టి సేల్స్ పర్సన్ తీసుకోవాలి. సేల్స్ పర్సన్ తీసుకున్నాక ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ వస్తది. వేరే ఏది పెట్టినా రాదండి. సైన్ అప్ అనే ఆప్షన్ అనేది దాని మీద టిక్ చేయండి. టిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే వచ్చేసింది. ఇక్కడ డైరెక్ట్ ఏదైతే పేరు ఉందో వాళ్ళ పేరు, డెలివరీ బాయ్ పేరు కానీ, షోరూమ్ స్టాఫ్ పేరు కానీ అది పెట్టేసేయండి. వాళ్ళ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి ఇక్కడ. వీళ్ళ మొబైల్ నెంబర్ ఇచ్చినాక తర్వాత ఇక్కడ యూపీఐ నెంబర్ అని ఉంటుంది. యూపీఐ నెంబర్ ఇచ్చేయండి. యూపీఐ నెంబర్ ఇచ్చాక తర్వాత ఇక్కడ వాళ్ళ మన డెలివరీ పర్సన్ కానీ, షోరూమ్ పర్సన్ కానీ వాళ్ళకు లాగిన్ ఐడి ఉంటుంది. వితౌట్ జీరోస్, స్టాప్ కోడ్ అండ్ వాళ్ళది ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ ఇచ్చేసేయండి. ఇచ్చేసినాక పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసేయండి. వాళ్ళ పాస్వర్డ్ కూడా క్రియేట్ చేశాక ఇలా అది చేసేసి రిజిస్ట్రేషన్ అనండి. రిజిస్ట్రేషన్ అన్నాక ఇక్కడ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఈ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చాక నెక్స్ట్ మనం ఏదైతే రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయ్యాక అడ్మిన్ కి అనేది అప్రూవల్కి వెళ్తుందండి. ఎవరైతే మన అడ్మిన్, మన ఫీల్డ్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళకు అప్రూవల్కి వెళ్తుంది. వాళ్ళు అప్రూవ్ చేశాకనే మనకి ఇక్కడ లాగిన్ అనేది అవుతుందండి, సైన్ ఇన్ అవుతుంది. మీరు అప్రూవల్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు లాగిన్ చేసి చూద్దామండి. ఇప్పుడు లాగిన్ చేయడానికి మనం డైరెక్ట్ మనం అది చేసేద్దాము. ఇక్కడ యూజర్ ఐడి మనం ఏదైతే క్రియేట్ చేసామో అది పెట్టండి. నెక్స్ట్ పాస్వర్డ్ ఇచ్చేయండి. ఇక్కడ సేల్స్ పర్సన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సైన్ ఇన్. ఇప్పుడు లాగిన్ సక్సెస్ఫుల్ అండి. లాగిన్ సక్సెస్ఫుల్ అయ్యాక మనకి ఇక్కడ చూడండి క్యూఆర్ స్కానర్ అండ్ సేల్స్ అండ్ లీడర్ బోర్డ్ అండ్ కంప్లైంట్స్ డైరెక్ట్ ఇవి ఉంటాయండి. ఓకేనా. ఇప్పుడు మనం క్యూఆర్ కోడ్లో మనం ఇక్కడ స్టార్ట్ కెమెరా ఆన్ తోటి మనకు కెమెరా ఆన్ అవుతుంది. ఏదైతే మనం స్టవ్ వెండర్ క్యూఆర్ కోడ్ ఇచ్చాడో దాన్ని స్కాన్ చేయాలండి. అది కూడా మీకు ఎలా స్కాన్ చేయాలనేది చూపిస్తాను. ఇప్పుడు ఆ లింక్ని మన మొబైల్లో ఓపెన్ చేయాలండి. ఎందుకంటే మొబైల్లోనే కెమెరా ఉంటుంది కాబట్టి మొబైల్లోనే ఆన్ చేయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఆ లింక్ అనేది మన మొబైల్ ఆన్ చేశాక మనకి స్క్రీన్ వస్తుంది. డైరెక్ట్ లాగిన్ అనండి. లాగిన్ అన్నాక ఇక్కడ చూడండి మనము కింద రోల్ వచ్చేసి సేల్స్ పర్సన్ సెలెక్ట్ చేసుకోండి. అక్కడ సేల్స్ పర్సన్ మనం ఇప్పుడు ఏదైతే క్రియేట్ చేసామో ఆ శాప్ కోడ్ అండ్ నెంబర్ అనేది ఎంప్లాయీ కోడ్ ఉంటుంది కదా, అది తీసేసుకొని పాస్వర్డ్ కూడా టైప్ చేయండి. పాస్వర్డ్ టైప్ చేసినాక సైన్ ఇన్ చేయండి. సక్సెస్ఫుల్ అని వస్తుంది, లాగిన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇక్కడ మనకి ఇంతకుముందు నేను చూపెట్టినట్టు క్యూఆర్ స్కానర్ అని ఉంది కదండి, అది క్యూఆర్ స్కాన్ చేయండి. ఇప్పుడు మీ దగ్గర స్టవ్ దగ్గర ఉన్న స్కానర్ మనం స్కాన్ చేయగానే మనకి డీటెయిల్స్ వస్తాయి. ఇది మీద వచ్చేసి డెలివరీ బాయ్ కానీ, స్టాఫ్ ఐడి, కస్టమర్ నేమ్, ఇప్పుడు మనం ఎవరికైతే స్టవ్ సేల్ చేసామో ఆ కస్టమర్ పేరు అనేది మెన్షన్ చేయండి. కింద వాళ్ళ ఎల్పిజి ఐడి అండి, లేదంటే మన మొబైల్ నెంబర్ అది చేయండి. తర్వాత ఆర్డర్ ఐడి అంటే మీరు కన్జ్యూమర్ నెంబర్ పెట్టవచ్చు, లేదు అంటే ఆ సేల్ చేసిన నెంబర్ ఎవరికైతే సేల్ చేస్తామో ఆ నెంబర్ అనేది కూడా మనం మెన్షన్ చేయొచ్చు. ఆ ఐడి చేసేసి సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేయగానే మనకి ఇక్కడ సేల్స్లో కూడా మనకు రిపోర్ట్ కూడా మనకు జనరేట్ అవుతుందండి. ఇలా మనం సేల్ చేసుకోవచ్చు. ఇలా ఒకటి సేల్ చేస్తే మనకు వచ్చేది ఏదైతే అమౌంట్ అయితే ఉందో ఈ మనం ఇచ్చిన యూపీఐ ఐడిలోకి అమౌంట్ అనేది వెండర్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఓకేనండి, ఇలా మనం చేసుకోవాలి.